హలో గాయ్స్, రెస్టారెంట్లో అన్లిమిటెడ్ ఫుడ్ అంటే ఆ ఊహ ఎలా ఉంటుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ మేము ఈరోజు వెళ్ళిన రెస్టారెంట్లో కూడా స్టార్టర్స్ నుంచి డిజర్ట్ వరకు అన్నీ కూడా అన్లిమిటెడ్, అది కూడా బఫెట్ స్టైల్లో. ఇంతకీ ఆ రెస్టారెంట్ వర్తా కాదా ఈ వీడియోలో తెలుసుకుందాం, పదండి. ఇక్కడ ఫస్ట్ హైలైట్ ఏంటంటే టేబుల్ మీదనే లైవ్ బార్బిక్యూ సెటప్, చికెన్, పన్నీర్, ఫిష్ కంటిన్యూస్గా సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇదే మెయిన్ హైలైట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పాపులర్ బార్బిక్యూ బఫెట్ రెస్టారెంట్. ఇక్కడ చికెన్ పీసెస్ అయితే చాలా జ్యూసీగా ఉన్నాయి అండ్ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ముఖ్యంగా ఫిష్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ స్టాఫ్ అయితే మనం తింటూనే ఉంటాం, మళ్ళీ సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇదే ముఖ్యంగా అన్లిమిటెడ్. హానెస్ట్లీ ఇక్కడైతే మొత్తం ఫోకస్ అంతా కూడా స్టార్టర్స్ పైనే ఉంటుంది. బార్బిక్యూలోకి ఎంటర్ అవ్వగానే మాకైతే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. బ్లూ కలర్లో ఉన్నటువంటి లెమన్ జ్యూస్ అనుకుంటా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలి. దాని తర్వాత ఆలూ ఫ్రై అనుకుంటా మొదటగా స్టార్టర్ అయితే సర్వ్ చేశాడు. దాని టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. దాని తర్వాత వచ్చేసరికి ఎగ్ బుర్జీ అనుకుంటా అది ఇచ్చాడు. అండ్ స్టార్టర్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఆ రెండింటి తర్వాత మటన్ కెబాబ్స్ అయితే సర్వ్ చేశారు. అండ్ మటన్ కెబాబ్ టేస్ట్ అయితే ఇక్కడ ఉన్న దాంట్లో నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే మటన్ కెబాబ్స్ అనేది చెప్పుకోవాలి. మా ఇద్దరు కొలీగ్స్ అయితే ఫుడ్ని అయితే అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేస్తున్నారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఆ చీకులతో అయితే ఒక మినీ యుద్ధమే చేసినట్టయితే అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఎవరిదో బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయడానికైతే ఈ బార్బిక్యూ చాలా బెటర్ అనే చెప్తాను నేనైతే. మీరు ఇక్కడ యాంబియన్స్ అయితే చూసుకోవచ్చు, ఎంత క్లాసీగా ప్లెజెంట్గా ఉందో. ఫ్యామిలీతో వచ్చినా సరే, ఫ్రెండ్స్తో వచ్చినా సరే 100% దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. యూ కెన్ ఎంజాయ్ 100%. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ, దాంతోపాటు డెవిల్ చికెన్, ఇవన్నీ కూడా మీరు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు సర్వ్ చేసుకోవచ్చు. అండ్ నాటుకోడి టేస్ట్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. దాంతోపాటు గాయింట్ మసాలా, చికెన్ మసాలా, సో ఇవన్నీ కూడా అన్లిమిటెడ్గా మీరు సర్వ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్టార్టర్స్ అండ్ డిజర్ట్స్ కూడా, సలాడ్స్ చూసుకోవచ్చు. మీకు ప్రతి రీచ్ అండ్ ఎవ్రీ కూడా టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనే చెప్పుకోవాలి. ఈ రెస్టారెంట్ కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే పర్లేదు, కానీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే దిస్ ద పర్ఫెక్ట్ బార్బిక్యూ రెస్టారెంట్ అని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు సలాడ్స్ అన్నీ కూడా ఎంత నీట్గా అండ్ ప్లెజెంట్గా అండ్ క్లాసీ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇటు పక్కకు వచ్చేసరికి మీకు ఇక్కడంతా కూడా వెజ్కి సంబంధించినటువంటి కర్రీస్ అండ్ స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఐ థింక్ ఇది వెజ్ మ్యాంచో సూప్ అనుకుంటా, చాలా వేడివేడిగా ఉంది. దీంతోపాటు ఇక్కడ అన్నీ కూడా వెజ్కి సంబంధించినటువంటి కర్రీస్ అండ్ మసాలాస్ అన్నీ కూడా మీకు ఇక్కడ అన్లిమిటెడ్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వేడివేడిగా ఉన్నాయి. ఐ థింక్ ఇవన్నీ నార్త్ సైడ్ అనుకుంటా, ఇవన్నీ చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ చూసుకోవచ్చు మీరు. వావ్, చూడండి ఇక్కడ మీరు క్యాబేజీ ఫ్రై ఎంత ఎంత అంటే నీట్గా ఉందో. వావ్, ఇక్కడ చూడండి పన్నీర్ కర్రీ, స్పైసీ మసాలా ఎక్సలెంట్ ఉంది. టేస్ట్ అయితే నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను. పప్పు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్ మసాలా. ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి ఇక్కడైతే ఉన్న దాంట్లో. అండ్ ఫ్రైడ్ రైస్, ఇక్కడ వచ్చరికి వైట్ రైస్, ఇవన్నీ కూడా మీకు అన్లిమిటెడ్గా ఫుడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజర్ట్ విషయానికి వచ్చేసరికి అయితే స్వీట్ లవర్స్కి ఇది ఒక హెవెన్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ గులాబ్ జామున్ అండ్ స్వీట్స్ వీటి రిలేటెడ్ సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు ఇక్కడ అన్లిమిటెడ్గా మీరు సర్వ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు గులాబ్ జామున్ కూడా ఉంది. అండ్ వెరీ హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. రెబెడీ అండ్ పెరుగు ఇలాంటి అన్నీ కూడా మీరు స్వీట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ టేస్ట్ అయితే చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా వెరీ ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ కేక్ రిలేటెడ్. అండ్ ఇక్కడ మెయిన్గా అయితే గులాబ్ జామ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలాంటి బఫెట్ రెస్టారెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా ఐస్ క్రీమ్తో ముగించేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.